అరే సింధు, వాళ్ళు వెళ్ళిపోయారు కదా. యష్ నువ్వు ఉండు. అక్షయ, తెగువతో తన పతి ప్రాణాలే తిరిగి తెచ్చును ఇల్లాలే, అడవి పాలై వెడలిన పతిని అనుసరించును ఇల్లాలే. చెదిరిపోని నుదుటి రాతకు శ్రీకారం దంపతులే, గాయం ఏ ఒక్కరిదైనా కన్నీళ్ళు ఇద్దరివే. అరే దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా ఈ పోరికి? పర్లేదు తీసుకోండి. చాలా థ్యాంక్స్ మేడం. ఇవన్నీ అమ్మేసి సర్జరీ చేయించండి. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా అవసరం ఉంటే నా ఫోన్ నంబర్ తీసుకోండి. అయ్యయ్యో ఇవే వద్దు. సర్జరీ కాగానే మీకు పక్కాగా కాల్ చేస్తాం మేడం. అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళకి అలా చేతి గాజులు తీసి ఇచ్చేసావేంటి సింధు? అవి నా చేతికి ఒక అలంకరణ మాత్రమే యష్, కానీ అక్కడ నిలబడేది ఒక ప్రాణం. వాళ్ళు మోసం చేయడం లేదని నా మనసు చెప్తోంది. నన్ను నమ్ము. అరే చల్, నేను కొంపాకొచ్చి 4 రోజులు అవుతుంది. నా చేతికి 5 రూపాయలకి దిక్కులేదు. గీ పోరీలు మాత్రం 5 నిమిషాలల్లా సీదా 5 లక్షల బంగారం కొట్టేసిరిళ్ళు. నాకంటే పెద్ద జగత్కిలాడీలు ఎక్కున్నారు. వీళ్ళ తోలు తీయాలి పక్కా. వెళ్దాం పద. గుడ్ మార్నింగ్ మేడం. రాయేష్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి రోజు టాస్కులు? ఈరోజు బ్యాంక్ స్టాఫ్ విజిట్ చేస్తారు మేడం. కన్స్ట్రక్షన్ పనుల గురించి డీటెయిల్ రిపోర్ట్ అడిగారు. ఈరోజు మనం పేమెంట్ రిలీజ్ చేస్తే నేను రిపోర్ట్ ప్రిపేర్ చేస్తాను. ఓకే మీరు వెళ్ళండి, నేను పిలుస్తాను. ఓకే మ్యామ్. యష్ నీకు అర్థమైంది కదా, మనం ఏ పని స్టార్ట్ చేయాలన్నా మనకి డబ్బు చాలా ముఖ్యం. యాక్సిడెంట్కి ముందు నువ్వు సేఫ్గా దాచాను అని అన్నావు. అవి ఎక్కడ పెట్టావో కొంచెం గుర్తు తెచ్చుకో. ఓడి అమ్మ, చాంబర్ ఏముందిరా బాయ్. ట్రై చేస్తున్నా, నాకు గుర్తు రావట్లేదు సింధు. ఇక్కడెక్కడ నేను పెట్టినట్టు నాకు గుర్తు రావట్లేదు సింధు. బయట ఒకసారి చూస్తాను. ఈడెక్కడ పెట్టుంటాడు? హలో మేడం, బ్యాంక్ నుండి ఎగ్జిక్యూటివ్ స్టార్ట్ అవుతానంటున్నారు. రమ్మంటారా? మనం ఫోన్ చేశాక స్టార్ట్ అవ్వమని చెప్పండి. అలాగే మేడం, ఉంటాను. మనకి కిరికిరి.
ఈ ఏషియాడు ఏడదాశండో నాకెట్లా తెలుస్తుందిరా అబ్బాయి. ఇప్పుడు నేను గా పైసలు ఏడున్నాయో చెప్పకపోతే ఈ సింధు నన్ను విడిచిపెట్టేటట్లేదుగా. సింధు, నాకు అసలేం గుర్తు రావట్లేదు. నేనేం చేయాలి? పర్వాలేదు యష్, నువ్వేం టెన్షన్ పడకు. అవి ఎక్కడున్నాయో తెలియపోతే నాకు టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పు. నేనేం గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను. యష్, నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోకు, నేనే ఏదోలా మేనేజ్ చేస్తాను. ఏమే నాటకాలు ఆడుతున్నారు ఇద్దరు? ఇప్పటికిప్పుడు గడికి సర్జరీ చేయనికి పైసలు యాడ్ నుంచి వచ్చినాయే? అన్ని పైసలు యాడ్ నుంచి వచ్చినాయి మీకు? అప్పుగాని చేసినారా ఏంది? అమ్మా నువ్వేం పరేషాన్ గామాక. ఓ మేడం మన పరిస్థితి తెలుసుకొని ఈ సర్జరీకి సాయం చేసినారు. ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదమ్మా. మనకి తర్వాత ఏదన్నా అవసరమైనా గా మేడమే సాయం చేస్తా అన్నారు. అన్నకి లోన సర్జరీ జరుగుతోంది, అది చెప్దామని కాల్ చేసినాం. ఏంది నువ్వు చెప్పేది నిజమేనా? మా దగ్గర మేడం నెంబర్ ఉందమ్మా. అన్నే సర్జరీ అయినాక నేనే చేసి మాట్లాడతా. అయినా చేసే ముందు చెప్పాలి గాని మీ సొంత పెత్తనాలేందే? అంత పెద్దోళ్ళు అయిపోయినారా ఏంది? మీ నిర్ణయాలు మీరు తీసేసుకుంటా ఉండారు. గుడ్ మార్నింగ్ సార్. మిమ్మల్ని సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మనకి కిరికిరి మామూలు లెవెల్ కాదు. సిద్ధు, నాకు కొంచెం అమౌంట్ ప్రాబ్లంగా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేస్తావా? దానికి నువ్వు అంతలా అడగాల సింధు, నేను చేస్తానులే. చాలా థ్యాంక్స్ సిద్ధు. యష్ ఇప్పుడున్న కండిషన్కి నిన్ను తప్ప ఎవరిని డబ్బులు అడగాలో నాకేం అర్థం కాలేదు. సింధు, నువ్వు అంతలా చెప్పాలా? నేను చేస్తానన్నాను కదా. సరే, థ్యాంక్ యూ. యష్, నువ్వేం టెన్షన్ పడకు, అమౌంట్ అడ్జస్ట్ అయింది. ఇప్పుడు నాకు చాలా రిలాక్స్డ్గా ఉంది. నిజంగా అన్ని ప్రాబ్లమ్స్ ఇలాగే సాల్వ్ అయిపోతే చాలా బాగుంటుంది కదా సింధు. అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి యష్, నువ్వేం కంగారు పడకు. మేడం, మీరు ఇంకా 80,000 కట్టాలి. ఏంది 80,000? ఎందుకు కట్టాలా? నిన్ననేగా సర్జరీకి 5 లక్షలు అవుతాయని మీ డాక్టరు నొక్కి మరీ చెప్పినాడు. ఒక్క రోజులోనే 80,000 పెంచేసినారా ఏంది? అది సర్జరీకి మేడం. మరి 4 రోజుల నుంచి జరుగుతున్న ట్రీట్మెంట్కి అమౌంట్ పెండింగ్ ఉంది కదా, త్వరగా పే చేయండి మేడం. ఇప్పుడేం చేస్తారే? గీ పైసలు యాడ్ నుంచి తెస్తారు? మీ తానా ఆ మేడం నెంబర్ ఉంది అన్నారు కదా, చేసి గీ పైసలు కూడా ఆవిడనే కట్టమని చెప్పు. ఫోన్ చేయి. హలో. హలో మేడం, నేను అక్షయాని. పొద్దుగాల మా అన్నయ్య సర్జరీ అంటే మీరు పైసలు సాయం చేసిండ్రు. చెప్పు అక్షయ. సర్జరీ అయిపోయిందా? లేదు మేడం, ఇంకా జరుగుతుంది. హాస్పిటల్లో ఇంకా 80,000 పైసలు కట్టమంటున్నారు. 80,000? సరే, మీరేం కంగారు పడకండి, నేనే హాస్పిటల్కి వచ్చి కడతాను.
చాలా థ్యాంక్స్ మేడం. ఏంటేదో హాస్పిటల్ అంటున్నావు? పొద్దున్న మన దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఇంకో 80,000 తగ్గాయంట. అందుకే వచ్చి కడతానని చెప్పాను. ఓ, అయినా వాళ్ళని ఎలా నమ్ముతున్నావు సింధు? అందుకే గయేష్ హాస్పిటల్కి వెళ్ళేది. వాళ్ళల్లో నిజాయితీ లేకపోతే హాస్పిటల్కి రమ్మని అంత ధైర్యంగా ఎందుకు చెప్తారు? పద వెళ్దాం. సింధు, నేనెందుకు? పర్లేదు రాయేష్. రాయేష్, యష్, పద వెళ్దాం. దిగు. రాయేష్, సింధు, హాస్పిటల్ అంటేనే నాకేదో బ్యాడ్ వైబ్స్ వస్తున్నాయి. యాక్సిడెంట్ అవ్వడం, నాకేం గుర్తులేకపోవడం, నేను అనుభవించిన పెయిన్ అంతా కనిపిస్తోంది. నేను రానులే, నువ్వు వెళ్ళు. సరే యష్, జాగ్రత్తగా ఉండు. నేను తొందరగా వచ్చేస్తాను. మేడం, మీకు శ్రమ పెడుతున్నాము. పర్లేదు. మా అమ్మ మేడం. మీకు మస్తు పైసలు ఉన్నట్టున్నాయి. సమస్యలు మాకు ఉన్నాయండి. ఒక ప్రాణం విలువ తెలుసు. మనిషికి మనిషి సాయం అంతే. నేను డబ్బులు కట్టొస్తాను. నేను వస్తాను, పదండి మేడం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళు ఈ పైసలు ఏ పేషెంట్ కోసం కట్టిర్రో జర డీటెయిల్స్ చెప్తారా? కాశీ అనే పేషెంట్ కి బ్రెయిన్ సర్జరీ జరుగుతుంది సార్. తన పెండింగ్ అమౌంట్ కట్టారు సార్. నేనేడుంటే ఈ పోరీలు నేను అనుకోని పొరపాటు పడి ఎవరికి సర్జరీ చేస్తుర్రు? గది సంగతి. బర్రాబర్ అది ఏషియాడే. వాళ్ళు నన్ను యష్ అనుకొని ఇంటికి తీసుకొని పోతే వీళ్ళు యష్ని కాశీయాడు అనుకొని సర్జరీ చేపిస్తుర్రా. ఏమన్నా ట్విస్ట్ ఇది. ఇందులో అల్టిమేట్ ఏంటంటే సింధు తన దగ్గరుండే గాజులు అమ్మించి మరీ తన భర్తకి సర్జరీ చేయించుకుంటోంది. ఇలా బంధం గట్టిదే. రే, ఎక్కడని చూసావా? లేదురా, ఎక్కడ కనిపించలేదు. వీడెక్కడికి వెళ్ళాడు ఏంటోరా. ఏంది? వీడిని ఎక్కడైనా చూసావా? నిన్నే భయ్య అడుగుతుంది. లేదు.
మొత్తం సిటీ అంతా జల్లెడ పట్టినట్టు వెతికాం. ఏడకపోయిండ్రా ఈడు. వీడు దొరికే వరకు రెడ్ అని ఇంకో పని ముట్టుకోవద్దని చెప్పాడు. వీడు చూస్తే దొరకట్లేదు. ఆడేమో అన్నకు బీపీ పెరిగిపోతుంది. వీడు దొరకడం ఆలస్యమయ్యే కొద్దీ వీడికి పడాల్సిన శిక్ష ఏమో పెరిగిపోతుంది. వాడు గనక దొరికితే బాగుండ్రా. సర్లేరా, పోదాం పద. పద. అమ్మని ఓబుల్రెడ్డి అన్న నుంచి తప్పించుకొని మంచి పని చేసిన. లేదంటే పైసలు కట్టమని సీదా నన్నే టార్చర్ చేసేటోడు. ఇక నేను బయలుదేరుతాను. మేడం ఇప్పటిదాకున్నారు, సర్జరీ అయ్యే వరకు ఉండేళ్ళుండ్రు మేడం. ప్లీజ్ మేడం. డాక్టర్ ఎలా ఉంది మా అన్నకి? మా ప్రయత్నం మేము చేశామమ్మా. కానీ ఏంది కానీ? కొంప తీసిపోయాడా ఏంది? ఏంటమ్మా అలా మాట్లాడతావు? నేను చెప్పేది వినవా? సర్జరీ బాగానే జరిగింది. పేషెంట్కి స్పృహ వస్తే తన కండిషన్ చెప్తాం. సర్జరీ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా డాక్టర్? కరెక్ట్ టైంలో సర్జరీ చేపించారమ్మా. ఇప్పటికే తనకి ఇన్ఫెక్షన్ చాలా స్ప్రెడ్ అయింది. ఇంకొక రోజు ఆలస్యమైనా తన కండిషన్ చాలా సీరియస్ అయ్యేది. ఒక్కొక్కరు వెళ్ళి చూడొచ్చు. మేడం మొదట మీరెళ్ళి చూసి రండి మేడం. ఈరోజు మీరే గనక లేకపోయి ఉండుంటే ఈ సర్జరీ అయ్యేదే కాదు మేడం. మీ అన్నయ్య ప్రాణం కోసం మీరెంతో కష్టపడ్డారు. మీరే వెళ్ళి చూడండి. మీరెళ్ళండి మేడం. మీ అమ్మ చెప్పారుగా, ఎల్లి చూడు. మేడం ఒక 5 minutes మేడం. ఇంకొంచెం టైం పడుతుందంట. నేను ఇంకో రోజు వచ్చి కలుస్తాను. కింద మా హస్బెండ్ కూడా హెల్త్ బాగాలేదు, వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్తాను. అట్లాగే మేడం. ఇక నేను వెళ్తానండి. మంచిదిలే. ఈ సింధు ఇంకా రాదేంది? ఏమైంది సింధు? ఒక నిమిషం యష్, ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి. అత్తయ్య, ఇది పక్క హాస్పిటల్లో ఏషియాని చూసే ఉంటుంది. ఇప్పుడు అందరి ముందు నా కిరికిరి మొత్తం బయట పెడుతుంది. ఇక నా కేల్ కథం, దుకాన్ బంద్. బచాయించుకొని వాళ్ళ కాశీ ఇడికెళ్ళి నువ్వు. ఏంటి, ఏమైంది? అత్తయ్య, మన కన్స్ట్రక్షన్ పనులు వచ్చే వారం నుంచి మొదలవుతున్నాయి.
ఈరోజు కొన్ని అడ్వాన్స్ పేమెంట్స్ చేసి వచ్చాము. అది మీకు చెప్దామని పిలిచాను. నాకు చెప్పాల్సిన అవసరమే ఉంది, కానీ నేను చెప్పేది ఒక్కటే. అత్తయ్య, యష్ పూర్తిగా కోలుకునే వరకు అన్ని దగ్గరుండి చూసుకోమని తేజాకి కూడా చెప్పండి. అత్తయ్య, నేను ఆల్రెడీ తేజాకి చెప్పాను. పనులు మొదలైతే కన్స్ట్రక్షన్ మొత్తం నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని. ఈ ప్రాజెక్టులో తేజ కూడా భాగం అవ్వాలని మావయ్య ఆశపడ్డారు. అదేవిధంగా తేజ కూడా పాల్గొంటున్నాడు. అతయ్య, కావాలంటే నేను కూడా తేజతో పాటు ఆఫీస్ పనులు చూసుకోనా? నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఏం వెలగబెట్టావో నేను చూశాను, కానీ నువ్వు నోరు మూసుకొని ఇంట్లో ఉంటే నీకే మంచిది. రేయేష్, ఈ ప్రాజెక్టు కంపెనీకి ముఖ్యం కావచ్చు, కానీ నాకు మాత్రం నువ్వే ముఖ్యం రా. నువ్వు కంపెనీ పనుల్లో నిమగ్నమవుతాను అంటే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ నీకు మించిన ఒత్తిడిని తీసుకోకు. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదురా. సరేనమ్మా. సింధు, కన్స్ట్రక్షన్ పనులు మొదలు పెడుతున్నావా? డబ్బు ఇప్పుడు ఒకప్పుడు బయటికి తీస్తావుగా. అది తీసుకుని వెళ్ళకపోతే నేను మధునే కాదు. నా చేతుల్లో సావడానికి నన్ను నీ ఇంటి దాకా తీసుకొచ్చుకున్నట్టున్నావు రాయేష్. ఇక మీదట గీ ఇల్లు నాదే, గీ ఇంట్లున్న ఇల్లాలు నాదే.